సాహసించలేకపోతున్నాను అని తమ భావములు వ్యక్తం చేస్తూ తమ జీవితంలో కోల్పోయినటువంటి ఆరోగ్యమును తిరిగి పొందుకున్నారు, స్వస్థతను పొందుకున్నారు, కోల్పోయిన వాటినన్నిటిని తిరిగి పొందుకున్నారు. వారు చేసింది ఒకటే, ప్రభు సన్నిధికి చేరి పశ్చాత్తాప భావముతో తమ జీవితాలను సమర్పించారు. ప్రభు మాపై దయ చూపండి, మమ్ము కనికరించండి ప్రాధాన్యపడుతున్నారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరికి కూడా ఆ ప్రభువును వేడుకుందాం, ఆశతో వేడుకుందాం, మొరపెట్టుకుందాం, ఏడుద్దాం, ఆక్రందన చేద్దాం, గుడ్డలు పగిలేలా ఇదిగో ప్రభువునకు ఆక్రందన చేసుకుందాం. ఇదిగో ఆనాడు ఎంతో మంది పుట్టుకుటి వాడు భక్తిమై కూడా ప్రభు మమ్మ కనికరించు, నన్ను కనికరించు, ఈ దారిలోనే వెళ్తున్నావని నేను ఉన్నాను, నీవు తప్ప నాకు చూపులసిన వారు ఎవరు లేరు అని గొంతెత్తి తాను ప్రభునకు మొరపెట్టుకున్నాడు. పేతురు కూడా, ప్రభు నీవెవరో నాకు తెలియదు, ఇతను ఎవరో నాకు తెలియదు అని ముమ్మారు బొక్కి తాను చేసినటువంటి పాపమునకు ప్రాయశ్చిత్తము చేసుకొని ప్రభు సన్నిధిలో చేరి, ఇదిగో ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు కదా అని తన జీవితాన్ని పశ్చాత్తాప భావాన్ని వెల్లడి చేసుకున్నాడు. ప్రేమిన విశ్వాసి, నీవు కూడా పశ్చాత్తాప భావముతో ఆ ప్రభువునకు విన్నవిస్తే ఆ ప్రభు నీ జీవితాన్ని మార్చివేస్తాడు, నిన్ను ఉన్నత స్థితికి చేరుస్తాడు. కాబట్టి ఈ సమయంలో ప్రభువునకు సమర్పించు. నిన్నెరుగనంటూ ఉన్నారు మరికైనా పేతురు నీకు ప్రియ శిష్యుడాయే. నిన్నెరుగనంటూ ఉన్నారు మరికైనా పేతురు నీకు ప్రియ శిష్యుడాయే. యేసయ్యానే నీదు బిడ్డగా, యేసయ్యానే నీదు బిడ్డగా మారదలచితి పాపిని కరుణించుమా, దయతో మన్నించరా. కరుణించవా, దయతో మన్నించవా. కల్వరి నాథా కరుణామయుడా, కల్వరి నాథా కరుణామయుడా, పరితాపముతో కరుణించవా, దయతో మన్నించవా. పాపిని కరుణించవా, దయతో మన్నించవా. రెండు చేతులు చాచి